తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఓదార్పు యాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో తన ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో సిబిఐ కేసు ఎదుర్కొంటున్న విజయ్ ఇప్పుడు ఆ బాధితుల్ని పరామర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం జూలైలో ఒక ఓదార్పు యాత్రకు ప్లాన్ చేశారు. ఇది ఒక్క రోజు ఉంటుందా లేదా కొన్ని రోజుల పాటు కొనసాగుతుందా అనేది త్వరలో ప్రకటిస్తారు. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఉన్న వేలుచమ్మిపురంలో టీవీకే ప్రచార కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ సభకు భారీగా జనం తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు గురైంది. అయితే ఇప్పుడు తమిళనాడు సీఎం అయిన తర్వాత బాధితులను పరామర్శించేందుకు విజయ్ ఓదార్పు యాత్రతో వారి వద్దకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను సీఎం విజయ్ ఓదార్పు యాత్రను చేయబోతున్నారు. అయితే బాధితులు దీన్ని ఎలా స్వీకరించనున్నారు? అటు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి? ఎస్, అంటే విజయ్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు రాజకీయంగా అలాగే ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ఉందనే చెప్పాలి. ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక సెన్సేషన్గా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్లో జరిగినటువంటి ఒక ఘటన మొత్తం తమిళనాడు రాజకీయాల్ని విజయ్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ని ఇరుకును పెట్టడానికి అటు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ కానీ, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ పెద్ద ఎత్తున ఇరుకును పెట్టి మానసికంగా విజయ్ను ఇబ్బంది పెడితే ఇక రాజకీయంగా తట్టుకొని నిలబడలేడు, కాస్త వెనకడుగు వేస్తాడు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున అప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మారాయనే చెప్పాలి. కానీ విజయ్ అప్పట్లోనే ఈ అంశాన్ని చాలా సున్నితంగా డీల్ చేశారు. విజయ్ ఏం చేశారంటే ఆయన రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పార్టీ విధానాలను ఆయన ప్రకటించిన తర్వాత లక్షలాది మంది జనం మధ్యలో అప్పట్లో ఆయన ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన నేను ప్రతి ప్రాంతానికి వస్తాను, ప్రతి ఏరియాకి వచ్చి తాను ఏం చేయదలుచుకున్నానో ప్రజలకు నేరుగా ప్రజాక్షేత్రంలోకి వివరిస్తాను వచ్చి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే విజయ్ ఏం చేశారంటే రోడ్ కార్నర్ మీటింగ్స్ను కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే విజయ్ సెప్టెంబర్ మాసంలో ఆయన ప్రచారం నిర్వహించేటువంటి క్రమంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ సంగ్రామంలో ముందు భాగంగా ఆయన రోడ్ కార్నర్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్నర్ మీటింగ్లో కరూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పటికే ముందున్నటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా కాస్త టైట్గా మారడం, అప్పటికే జాప్యం జరగడంతో ఆలస్యం అవడంతో అప్పటికే గంటల తరబడిగా వేచి ఉన్నటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు, విజయ్ అభిమానులు లక్షల సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అప్పట్లో విజయ్ ఎక్కడ కార్నర్ మీటింగ్ జరిగినా కూడా ఆ కార్నర్ మీటింగ్కి లక్షల సంఖ్యలో అక్కడ క్రౌడ్ అంతా కూడా రావడం జరిగింది. అదే స్థాయిలో కరూర్లో కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం జరిగింది. విజయ్ అప్పటికి వచ్చేటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఆ వెహికల్ చుట్టూ అంతా కూడా గుమికూడడం, చిన్నపాటి అక్కడ మిస్టేక్స్ జరగడం వల్ల, ఆ నిర్వహణ లోపం వల్ల కావచ్చు, లేదంటే క్రౌడ్ విపరీతంగా రావడం వల్ల కావచ్చు, ఆ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం జరిగింది. అప్పట్లో ఇది కేసు కూడా అవడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత విజయ్ మీద కూడా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేస్తారు. విజయ్ను ఒక రకంగా కూడా లాకప్లో వేస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అయితే అప్పుడున్నటువంటి డిఎంకే పార్టీ ఈ అంశాన్ని ఒకవేళ విజయ్ మీద కానీ కేసు పెట్టి నిజంగానే అరెస్ట్ చేస్తే ఇది విజయ్కి మరింత అనుకూలంగా మారుతుంది, అప్పుడు సెంటిమెంట్గా మారుతుంది, కాబట్టి విజయ్కు అధికారం ప్రజలు కట్టబడతారనేటువంటి ఒక ఉద్దేశంతోనే చివరి నిమిషంలో విజయ్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చకుండా విజయ్ను అరెస్టు చేయకుండా కేవలం విచారణకు పరిమితం మాత్రమే చేయడం జరిగింది. అయితే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న బుస్సి ఆనంద్, అంటే ప్రస్తుతం ఆయన విజయ్ మంత్రివర్గంలో ఆయన కీలక వ్యక్తిగా ఉన్నారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది ఇద్దరు నేతలను, అక్కడ ఆ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడి పేర్లను, 3 పేర్లను అప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత డిఎంకే పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు, అంటే విచారణ పేరుతోనో లేదంటే తదుపరి మీటింగ్స్కు విజయ్కు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు, రోడ్ కార్నర్ మీటింగ్స్కు పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వడం లేదు అనేది పెద్ద ఎత్తున అప్పుడు ఒక వివాదాస్పదంగా మారింది. అది విజయ్కి అనుకూలంగా మారుతుంది. ఈ కేసులో విజయ్ని ఇరుకును పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా అది డిఎంకేకు వ్యతిరేకంగా టీవీకే పార్టీకి అనుకూలంగా మారుతుంది అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అప్పట్లో డిఎంకే పార్టీ అప్పుడున్న సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఈ అంశాన్ని ఆయన
సులువుగా ఈ అంశంలో నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఈ తొక్కిసలాట కేసు రాష్ట్ర పరిధిలో ఉంటే అది ఏం జరిగినా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరుగా మారుతుంది, విజయ్కి అనుకూలంగా మారుతుంది. అది ఎన్నికల్లో ప్రభావితం చూపించి అది పార్టీకి డ్యామేజ్ అయ్యి రేపు ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుంది అనేటువంటి ముందస్తు ఆలోచనతో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఈ కేసును సిబిఐకి బదిలీ చేయడం జరిగింది. అప్పట్లో సిబిఐ కూడా విజయ్ను 3 సార్లు విచారించడం జరిగింది. 3 సార్లు కూడా ఆయన విచారణ పేరుతో పిలిపించడం జరిగింది. విచారణకు విజయ్ కూడా హాజరయ్యారు. ఆయన అప్పుడు జరిగినటువంటి, అంటే కావాలని జరిగిందా, అసలు ఈ తొక్కిసలాటు జరిగినటువంటి కారణాలన్నింటినీ కూడా ఆయన దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించారు. అయితే సిబిఐ ఇప్పటివరకు కూడా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయలేదు. ఇప్పటికీ ఆ కేసు అలాగే విచారణలోనే ఉందని చెప్పాలి. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్కి మెజారిటీ రావడం, నెంబర్ 1 సింగిల్ పార్టీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇతర పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇప్పుడు విజయ్ సీఎంగా తన మార్కు పాలన అందించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చినటువంటి 50 రోజుల తర్వాత ఈ అంశాన్ని ఎందుకు ఇప్పుడు విజయ్ టేకప్ చేశారు అంటే, అప్పట్లోనే తొక్కిసలాట్లో చనిపోయిన కుటుంబాలకు తాను అండగా ఉంటాను అనేటువంటి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో విజయ్ దీని మీద స్పందించలేదు, ఇప్పటివరకు ఎక్కడా కూడా బాధిత కుటుంబాల్ని కలవలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు అని కూడా అప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలన్నీ కూడా విజయ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయినా కూడా 2 రోజుల వరకు కూడా విజయ్ ఎక్కడా స్పందించకుండా 3వ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత ఆయన ఒక వీడియోను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇన్ని రోజుల పాటు నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే, నా జీవితంలోనే ఇది ఒక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. నా అభిమానులు నా కోసం నా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత నేను మాట్లాడేటువంటి ఈ ప్రసంగాన్ని వినడానికి వచ్చినటువంటి వారు ఇలా తొక్కిసలాట్లో చనిపోవడం అనేది తట్టుకోలేకపోయాను. తాను అందుకే మీడియా ముందుకో లేకపోతే అసలు నా ముఖాన్ని చూపించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంతవరకు నేను స్పందించలేకపోయినటువంటి వివరణ కూడా అక్కడ విజయ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయ్ మళ్ళీ ఆ కుటుంబాలని కలవాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పుడున్నటువంటి విజయ్కి వస్తున్నటువంటి అభిమానం, అలాగే ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫెయిల్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే మళ్ళీ విజయ్ ఆ కుటుంబాలని కలవడానికి అప్పట్లో పోలీస్ శాఖ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత ఎన్నికలు రావడం జరిగింది. అప్పట్లోనే టీవీకే పార్టీ కూడా చనిపోయినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఒక్కొక్క మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది. ఆ కుటుంబాలకు ఖచ్చితంగా తాము అండగా ఉంటాము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా టీవీకే పార్టీ, ముఖ్యంగా విజయ్ ఈ అంశాన్ని చాలా పర్సనల్గా తీసుకొని అండగా నిలబడతారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా పార్టీ అధికారికంగా ఇవ్వడం జరిగింది. విజయ్ కూడా ఇదే విషయాన్ని అప్పుడు ఎన్నికల ముందు కూడా ఆయన ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి వీడియోలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని విజయ్ పదే పదే ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారంటే, తన వల్ల నష్టపోయినటువంటి వారికి కూడా నేను అండగా ఉంటాను, సో నేను ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా ఒక మంచి పాలన అందించడమే కాకుండా తన కోసం ప్రాణాలను సైతం అర్పించినటువంటి తన అభిమానులకు ఎప్పటి వరకు కూడా జీవితాంతం తాను తోడు ఉంటాను అనేటువంటి ఒక భరోసాను కల్పించడం కోసమే విజయ్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. అది త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మొత్తం రూపకల్పన అంతా కూడా ఒక తుది దశకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నేరుగా విజయ్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి నేరుగా ఆయా కుటుంబాలతో మాట్లాడి ఆ మృతుడి కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ ఒక్కొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందరినీ ఒకే చోటకు పిలిచి చేస్తే అది వేరే రకంగా మారుతుంది, అది ప్రతిపక్షాలకు విమర్శ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే విడతల వారీగా ఈ కుటుంబాలని కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. 41 కుటుంబాలని ఖచ్చితంగా పర్సనల్గా విజయ్ కలిసి విజయ్ చేతుల మీదుగానే ఆ చెక్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ సీఎం హోదాలో ఉండి ఓదార్పు యాత్రను ఇప్పుడు తమిళనాడులో స్టార్ట్ చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. అంటే గతంలో ఏపీలో కూడా మనం చూసాం, అనేక సందర్భాల్లో కూడా మనం ఈ ఓదార్పు యాత్ర అనగానే మనకు గుర్తొస్తుంటాయి. అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి కోసం ఎవరైతే చనిపోయారో, ఆయన మరణం తర్వాత చనిపోయినటువంటి వారి ఆ కుటుంబాలను పరామర్శించడానికి అప్పుడు అధికారంలో లేకపోయినా పార్టీని పెట్టినటువంటి కొత్తల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అధికారంలో ఉన్న టైంలో సీఎం అయిన తర్వాత ఇప్పుడు విజయ్కు ఓదార్పు యాత్ర నిర్వహించడానికి ప్రత్యేకంగా అవసరం ఏంటి అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా ఇప్పుడు రాజకీయ పరంగా వినిపిస్తున్నాయి. అందుకు విజయ్ ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే,
ముఖ్యమంత్రిగా తాను అయ్యేదానికంటే ముందే నేను పార్టీ పెట్టిన తర్వాత నా కోసం లక్షల మంది కోట్ల మంది నా వెంట నిలబడ్డారు కాబట్టి, నా కోసం ప్రాణాలు సైతం ఇచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఏ విధంగా ప్రతి ఒక్కడికి ఒక జవాబుదారీతనంగా ఉండాలో దానికంటే ఎక్కువగా తన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా తాను చివరి వరకు అండగా ఉంటాను అనేటువంటి ఒక మెసేజ్ను పంపించడానికే విజయ్ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని చెప్పవచ్చు దీపిక. విజయ్, ఈ పరామర్శ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఈ పరామర్శతో వారి ఆవేదనకు కొంతైనా ఊరట లభిస్తుందని భావిస్తున్నారా? దర్యాప్తు కొనసాగుతున్నది ఈ సమయంలో సీఎం బాధితులను పరామర్శించడం రాజకీయంగా ఎలాంటి చర్చకు దారితీస్తోంది? ఎస్, మీరు అన్నట్టుగా మీరు అడిగినట్టుగా కూడా అప్పట్లో విజయ్ ఆ కుటుంబాలని కలవడానికి కూడా అప్పట్లో పోలీస్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే విచారణ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో విజయ్ ఆ బాధిత కుటుంబాలను కలిస్తే కేసు పక్కదోవ పట్టేటువంటి అవకాశం ఉంది. అందులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా కాస్త ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విజయ్ ఆ కుటుంబాలని కలవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా దానికి అప్పుడు ఉన్నటువంటి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సో అప్పట్లో విజయ్ వాళ్ళని కలవలేనటువంటి పరిస్థితి. అది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా ఇప్పటికీ కూడా ఆ కుటుంబాలతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి చేయాల్సినటువంటి సహకారం పరోక్షంగా చేయడం జరిగింది. పార్టీ పరంగా చేయాల్సినటువంటి సహకారం అంతా కూడా చేయడం జరిగింది. అప్పట్లో నష్టపరిహారం 20 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఆ నష్టపరిహారాన్ని ఇప్పుడు ఇస్తే, అంటే ఎన్నికలకు ముందు ఇస్తే, అది విజయ్ తన ఎన్నికల అవసరాల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఇలా చావుల్ని తన కోసం చనిపోయినటువంటి ప్రాణాలను రాజకీయంగా ఆయన ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి ఒక చెడ్డ పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే అప్పట్లో ఆయన దీన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే తాను చివరి వరకు ఉంటాను, తాను అధికారంలోకి వచ్చినా సీఎం అయినా కాకపోయినా తన కోసం ప్రాణాలు ఇచ్చిన వారికి అండగా నిలబడతాననేటువంటి మాట ఆయన ఇచ్చారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాటను ఆ కుటుంబాలు నమ్మాయి. వాళ్ళందరూ కూడా విజయ్ అభిమానులే కాబట్టి, అందులో కొంతమంది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారు. కాబట్టి ఈ అంశం పెద్దగా ఎక్కడా కూడా వివాదాస్పదంగా మారలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కంటే కూడా తాను ఒక అప్పట్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా అప్పుడు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నట్టుగా చెప్పబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అంతా కూడా రెడీ అయింది. ఇది 2వ తారీఖున అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది. అందరూ కూడా 2వ తారీఖున విజయ్ కలవబోతున్నారు. 2వ తారీఖునే వీళ్ళని కలిసేటువంటి అవకాశం ఉందని బయటకు మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ కూడా విజయ్ దీన్ని సామూహికంగా నిర్వహించేదానికంటే కూడా, అంటే ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి పిలిపించేదానికంటే కూడా విజయ్ వ్యక్తిగతంగా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దీనికి భద్రతా పరంగా ఎలాంటి అడ్డంకులు ఉంటాయి, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి నేరుగా ఆ ఇళ్లకు వెళ్ళడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ కూడా పరిశీలన చేస్తుంది. ఒక్కొక్క కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళాలి అంటే 41 కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళంతా కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అది భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు విడతల వారీగా ఒక 10 మంది 5 మంది అలా విజయ్ వద్దకు లేదంటే పార్టీ ఆఫీస్కు తీసుకొచ్చి చేసేటువంటి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని విజయ్కి సంబంధించినటువంటి కీలక అనుచరులు, ముఖ్య నాయకులందరూ కూడా సలహా ఇచ్చినప్పటికీ వాటిని విజయ్ తోసిపుచ్చినట్టుగా తెలుస్తుంది. నా కోసం అంత దూరం వచ్చి ప్రాణాలు ఇచ్చినటువంటి వారి కోసం నేను వాళ్ళ దగ్గరకే వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాల దగ్గరకే వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి నేను పరామర్శించాలి అనేటువంటి దాని మీద విజయ్ కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుంది. 2వ తారీఖు విజయ్ మొదట విడతలో భాగంగా కొంతమంది కలిసే అవకాశం ఉంది. అది ముందుగా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రిలీజ్ చేయాలి. లేదంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ బయటకు రిలీజ్ చేస్తే మీడియా హడావిడి, అలాగే విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారు. కాబట్టి దీన్ని అప్పటికప్పుడు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చేయాలని చూస్తున్నట్టుగా చెప్పవచ్చు దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తానికి కరూరు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం విజయ్ అయితే ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ యాత్ర రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుండగా, మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు ఏ దశకు చేరుకుంటుందన్న దానిపైన అందరి దృష్టి ఉంది.